నా బర్త్డే నీకెలా గుర్తుందిరా? అరే సంవత్సరంలో ఒకే ఒక్క రోజు నీ డబ్బులతో పార్టీ ఇచ్చి హీరోసే కదరా. చేసా చాలా కాస్ట్లీ మందిరా. మా ఫ్రెండ్ ఫారెన్ వెళ్తే రెట్లో వచ్చాడు మాదబుల్ కొన్నాడు. అప్పుడే నిండిపోయిందా? ఏంట్రా అంత ఫుల్ పోసుకుంటా? అప్పుడే అయిపోయిందా? గ్లాస్ రివర్స్ చేసా. మందే పోతుంది. మందే నేను మంతేస్తాను రా. ఏమైందిరా? ఏం లేదురా, తెస్తాడు రా మందు. కరెంటు బిల్ ఎక్కువ వచ్చిందిరా. గంట బిల్లు ఎక్కువ వచ్చిందా? నువ్వు మ్యాజిక్ చేస్తావు కదా, మ్యాజిక్ చేసి కట్టేస్తావా? అరే బావా, బ్లాక్ లో మందు కొందని వైన్ షాప్ కి వెళ్ళాను రా. పోలీసు వచ్చి అరెస్ట్ చేశారా? స్టేషన్ లో ఉన్నాను ఇప్పుడు నేను. పోలీసులు అరెస్ట్ చేశారా? నువ్వు అక్కడ ఉండరా? మేము వస్తాం. అమాయకులను పట్టుకొని కొడతారు. ఎందుకు మావాడిని తీసుకొచ్చారు మీరు స్టేషన్ కి? ఎందుకు వచ్చాడు రా? మేడం అర్ధరాత్రి బ్లాక్ లో మందు కొంటుండే మేడం. మందు కొండకి నన్ను కుట్టినా పర్లేదు, నన్ను చంపేసినా పర్లేదు, మీరు మాత్రం ఆ నిజం చెప్పొద్దు. ఏంటా నిజం? నాకు తెలియదు మేడం. ఎందుకు నాకు తెలీదు? ఏంటా నిజం? మేడం నాకు తెలియదు. చెప్పకపోతే మాదాపూర్ మర్డర్ కేసు ఎలా చేస్తారండి? మాదాపూర్ మర్డర్ కేసు ఎలా పెడతారు? మీరు ఉండేది మణికొండలో ఉంటే పెట్టండి. బాబు ఫోన్ చేయరా. ఇంత చిన్నదానికి చంద్రబాబు గారికి ఎందుకు మేడం? ఏంటో చూపు, ఫోన్ చేయి. ఆడి దగ్గరే చంద్రబాబు నాయుడు నంబర్ లేదు, నా దగ్గర అలా ఉంటుందండి. మీకు 5 లక్షలు పేమెంట్ ఇస్తాను. ఏ డైలాగ్ చెప్పానో ఆ డైలాగే చెప్పాలి. దానికంటే ఒక్క డైలాగ్ ఎక్స్ట్రా ఉన్నా సరే పేమెంట్ కట్ అయిపోతుంది. రెడీ, యాక్షన్. నిన్ను చాలా రోజుల నుంచి చూసాను, నా మనసు పారేసుకున్నా. నేను ప్రేమిస్తున్నా. ఐ లవ్ యూ. 50,000 ఎందుకు? నేను ఏం చెప్పాను? ఐ లవ్ యూ అని 3 పదాలే చెప్పాలి. ఏ ఒక్క ఎక్స్ట్రా డైలాగ్ చెప్పినా ఇలానే పేమెంట్ కట్ అవుతుంది. నెక్స్ట్ సీన్ ఏంటంటే, మీరు హీరోయిన్ ఫాదర్ దగ్గరికి వెళ్ళి మీ అమ్మాయిని నేను ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. తండ్రి ఏం చేస్తుంటాడు ఇంతకీ? తండ్రి రాజ్ బహదూర్ అని చాలా గొప్ప ఆర్టిస్ట్. రెడీ. ఆడు కోటీశ్వరుడు ఇంట్లో కుక్కల మేపేవాళ్ళ ఉన్నాడు. ఆడు రాజ్ బహదూర్. ఇదేంటి? నీకు ఎందుకే ఆర్టిస్ట్ ఎలా ఉంటే? ఆర్టిస్ట్ గురించి మాట్లాడుకుంటారు, బిల్ వేస్తావా? కంపల్సరీ. బావగారు చెప్పు, ఏం తింటారో చెప్పండి. సింపుల్ గా ఇడ్లీ మసాలా దోశ చెప్పరా. ఉల్లిపాయ ముక్కలు తినడానికి నా దాకా వచ్చింది మీరు. కొద్దిగా గ్రాండ్ గా తినండి. ఆన్లైన్ లో పోలేని ఆఫర్లు ఉంటాయి. అంటే నీకు బడ్జెట్ ఎక్కువ ఏం పర్లేదు. చికెన్ బిర్యానీ చెప్పు. ఇంకా చేపల పులుసు, ఓకే, పత్తరగా గోష్, గులాబీ గుస్, ఒక కూల్ డ్రింక్ వితౌట్ షుగర్. అండి మీరు మా పక్కింట్లోనే ఉంటారంట కదా, బాగా తింటారంట. చెప్పండి, ఆర్డర్ బుక్ చేస్తాను. ఒక పాస్తా అండ్ రెడ్ సాస్, ఒక పాస్తా అండ్ గ్రీన్ సాస్, ఒక ఎగ్ పఫ్, ఒక షవర్మా, ఒక పనీర్ షాష్. చాలు ఊర్లో వాళ్ళు కూడా తినాలిగా. నన్ను పెళ్లి చేసుకుంటావా? మా అన్న ఒప్పించి తెలుసుకుంటా, ఓకేనా? డాడీ మీకు విషయం చెప్పాలి. నాకు తెలుసు. ఏంటి డాడీ? నువ్వు ఒక అమ్మాయిని ప్రేమించావు, నాకు ఇష్టం లేదు. నేను చెప్పిన సంబంధం నువ్వు చేసుకోవాలి. ఇదిగో అడ్రస్, ఎల్లు, రేపే పెళ్లి చూపులు. ప్రేమించిన అమ్మాయిని మోసం చేస్తే కరెక్ట్ కాదు. అదో టైప్ యాక్ట్ చేసి ఈ సంబంధం క్యాన్సిల్ చేస్తాను, ఓకేనా? నువ్వు చేసేదే అది కదా. ముందు చేయాలంటే నిన్ను ఎవరైనా నమ్మించాలి. ఆ పర్ఫార్మెన్స్ లో ఉంది. ఈ ఉంగరం ఎక్కడ చేయించారు? ఉంగరం ఎక్కడ చేయించడం ఏంటి? ఎవరు నువ్వు అసలు? నీకు పెళ్ళైందా? ఇంకోసారి కనపడడం ఒక చంపేస్తే చెప్తున్నా. ఫ్యాన్ ఆఫ్ చేసావా? మీరు ఆఫ్ చేయలేదా? నేను ఫ్యాన్ ఎలా ఆఫ్ చేస్తానే?
చూడు. డాన్స్ చేసావా అవినాష్? సార్ బాలేదు సార్, అవే అడిగాను రా. పర్ఫెక్ట్ వేస్తాను సార్ ఇప్పుడు. అరే వద్దు. అయ్యో వద్దురా బాబు, స్కిట్ మర్చిపోతావురా, స్కిట్ చెయ్యి. ఏమండి ఈరోజు సూర్యుడు ఎందుకు రాలేదు? చలి ఎక్కువ ఉందని చెప్పేసి వాళ్ళ అమ్మ బయటికి రావద్దని చెప్పినాడు, అందుకే రాలేదు. థు, థు. నేనండి స్పైడర్ మ్యాన్, మీకు చూసే ఉంటాను ఇంతకుముందు బాగా పవర్లు ఉండేవి, ఆటికి ఇటు వేసుకుని బాగా ఎగిరేవాడిని. పెళ్ళైంది మొత్తం పవర్స్ అన్ని పోయాయి. జిగిరైపోయింది. నాకు మా ఆవిడ కలిపి ఓ బ్యాట్మెన్ పుట్టాడండి. నానా బ్యాట్మెన్, ఇతనే నా కొడుకు బ్లాక్ మ్యాన్. బ్లాక్ మ్యాన్ కాదు, బ్యాట్ మ్యాన్. తీస్తే మాత్రం వైట్ కొంటాడు, ఎలాగ బ్లాకే కదా. రాత్రి ఇంటికి రాలేదేంటి? చదువుకోవడానికి ఫ్రెండ్ ఇంటికి వెళ్ళా. మరి ఫ్రెండ్ ఫోన్ చేస్తే ఇంట్లో అని చెప్పాడు. ఇంట్లో చదువుకుంటాం, బ్యాట్ మ్యాన్ కదా, మర్రి చెట్టు మీద ఉన్నా. ఏం చదువుకున్నావు? నైట్ టైం కదా, కరెంట్ లేదు, చదువుకోవాలి. ఈ చదువులో అయి నా వల్ల కావట్లేదు నాన్న, నాకు త్వరగా పెళ్లి చేసేయండి నాన్న. నీకు పెళ్లి చేసేయాలి, ఎక్స్పైర్ అయిపోయావు, కష్టం గానీ. వెళ్ళి టీ పట్రా. నువ్వు స్పైడర్ మ్యాన్ నాన్న, జస్ట్ ఇలా అంటే కప్పు వచ్చేస్తుంది కదా నీ దగ్గర. కప్పే వద్దు, టీ దారిలో ఒలిగిపోద్ది. ఏ మధ్య ఎగరలే పాప. ప్రస్తుతం జాబ్ ఏం చేస్తున్నారు? సైబర్ టవర్స్ దగ్గర సెక్యూరిటీ గార్డ్ గా. సూపర్ మ్యాన్ అయ్యండి. సెక్యూరిటీ మ్యాన్ అయ్యాడు. మీకు ఎవరైనా కొడుకులు ఉన్నారు సార్? నాకు బ్యాట్ మ్యాన్ ఉన్నాడండి, ఇంకో కొడుకు ఐరన్ మ్యాన్ ఉన్నాడు. బ్యాట్మెన్ ఏం చేస్తున్నాడు? ఫుల్ బ్యాటింగ్ అండి. ఏమంతా పసుపు అందం అమ్మాయైతే నీలా ఉందా అన్నట్టుందే. హే వండర్ మ్యాన్, ఇక్కడ దిగారు మీరు? ఎప్పటి నుంచో వెనకాతలు పడుతున్నారు, రూల్ యాక్సెప్ట్ చేయొచ్చు కదా. నాకు ఇష్టం ఉండదండి అబ్బాయిలంటే. మన ఇద్దరం పెళ్లి చేసుకుంటే వండర్ ఉమెన్, బ్యాట్ మ్యాన్, ఒక వండర్ బ్యాట్ పుడతారు. పెద్ద అయ్యాక హీరో అయిపోవాలని నేను మెంటల్ గా ఫిక్స్ అయిపోయాను. ఎస్, ఆడిషన్స్ ఉన్నాయట, దానికి వెళ్తున్నాను. ఆల్ ది బెస్ట్. ఆడిషన్స్ వచ్చావా? అవును సార్. రేపు సీన్ చేస్తావు మరి. ఎన్నాళ్ళు ఎక్కడికి పోయావే చిక్కుపుక్కు పిట్ట, ఇవాళ నిన్ను వదిలిపెట్టనే నా కోడి పెట్ట. రెడీ సార్. అమ్మా హీరోయిన్. ఎన్నాళ్ళు ఎక్కడికి పోయావే సుఖపుకు పెట్ట, ఇక నేను వదలనే కోడి పెట్ట. ఏం చేస్తున్నావు అయ్యా నువ్వు? అవకాశాలు ఏం లేవు, వెళ్ళిపో. వద్దని చెప్తున్నానా? ఇంట్లో చెప్పొచ్చాను సార్, ప్లీజ్ సార్ ఒక అవకాశం. సర్లే, రేపొద్దున బాగా ప్రాక్టీస్ చేసి వచ్చి కనిపించు, అలాగే అప్పుడు సార్. చూస్తాను. ప్రాక్టీస్. ఏంటండి ఇన్నాళ్ళు ఎక్కడికి పోయేవే చిక్కుబుకు పెట్ట ఏంటండి? దొరికాక నిన్ను వదిలిపెట్టనే కోడి పెట్ట. ఏంటండి విచిత్రంగా మా ఆయనకి దెయ్యం పట్టింది. చూసారు నా యాక్టింగ్ కి వాళ్ళు ఎలా ఫిదా అయిపోయారో. ఎలాగే యాక్ట్ చేయమని చెప్పారే, అక్కడ చిన్న భయం వేస్తా. మరి ఆ మాట చెప్పుంటే కోఆపరేట్ చేసేదాన్ని కదండి. ఇప్పుడు చూడండి. అబ్బా, నన్ను వదిలిపెట్టండి. నా జీవితం నాశనం చేయకండి.